श्री हरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमान्ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहं जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागर माधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆ ಮಗೆ మంగళవ. నిన్నటి రోజున మన హరికథామృత సారము పాఠమునందు కరుణాసంధి యందు 21వ పద్యము కామధేను సుకల్పతరు అనేటటువంటి పద్యాన్ని చెప్పుకున్నాం. ఈరోజు 22వ పద్యము ಮನದೊಳಗೆ ಸುಂದರ ಪದಾರ್ಥವ ನೆನೆದು ಕೊಡೆ ಕೈಕೊಂಡು ಬಲು ನೂತನ ಸುಶೋಭಿತ ಗಂಧ ಸುರಸೋಪೇತ ಫಲರಾಶಿ ದ್ಯುನದಿ ನಿವಹಗಳಂತೆ ಕೊಟ್ಟವರನು ಸದಾ ಸಂತೈಸುವನು ಸದ್ಗುಣವ ಕದ್ದವರ ಅಘವ ಕದಿವನು ಅನಘನೆಂದೆನಿಸಿ. ಪದಚ್ಛೇದము. ಮನದೊಳಗೆ ಸುಂದರ ಪದಾರ್ಥವ ನೆನೆದು ಕೊಡೆ ಕೈಕೊಂಡು ಬಲು ನೂತನವ ಸುಶೋಭಿತ ಗಂಧ ಸುರಸೋಪೇತ ಫಲರಾಶಿ ದ್ಯುನದಿ ನಿವಹಗಳಂತೆ ಕೊಟ್ಟು ಅವರನು ಸದಾ ಸಂತೈಸುವನು. ಸದ್ಗುಣವ ಕದ್ದವರ ಅಘವ ಕದಿವನು ಅನಘನು ಎಂದೆನಿಸಿ ಅನಘನೆಂದೆನಿಸಿ. ಪ್ರತಿಪದಾರ್ಥము. మనదొಳಗೆ ಮನಸ್ಸುನಂದು సుందర పదార్థవ నెనెదు అందమైనటువంటి పదార్థములను స్మరించి భావించి నెనెదు భావించి కొడె నివేదన చేసినచో భగవంతునికి సమర్పించినచో లేదా ఇంకొక అర్థము సుందర పదార్థవ నెనెదు కొడే అనగా భగవంతుని అత్యంత సుందరమైనటువంటి పాదముల అర్థవ భగవంతుని పాదముల మహిమను నెనెదు ధ్యానించి చింతన చేసి కొడే అర్పణ చెయ్యగా భగవంతునికే సమర్పించగా బలు నూతనవ శోభిసుత బలు నూతన శోభిసుత మిక్కిలి క్రొంగత్తైన సుశోభిత బాగుగా శోభించుచున్న అలరారుచున్న గంధ సుగంధయుక్తమైనటువంటి సురసోపేత మంచి రుచితో కూడినటువంటి ఫలరాశి
మానసికముగా నివేదించినటువంటి ఫలముల సమూహమును రాశిని కైకొండు అంటే స్వీకరించి, అంటే ఎవరు? శ్రీహరి స్వీకరించి ద్యునది నివహగళంతే ఆకాశ గంగా తరంగముల వలె ప్రతిఫలములను కొట్టు, అంటే మానసికంగా సమర్పణము చేసిన దానికి ఆకాశ గంగా తరంగముల వలె ప్రతిఫలములను ఇచ్చి సదా సంతైసువను సర్వదా తన భక్తులను రక్షిస్తాడు భగవంతుడు. అంతేకాక సద్గుణవ అంటే భగవంతుని కళ్యాణ గుణ రూపములను కద్దవర ఎవరైతే అపహరించి తమ ఎదయందు దాచుకుంటారో, తమ హృదయమునందు దాచుకుంటారో అటువంటి వారి అఘవ అంటే పాపమును కదివ భగవంతుడు అటువంటి తన భక్తుల పాపములను తాను దొంగిలిస్తాడట, అపహరిస్తాడు. ఎటువంటి వాడు భగవంతుడు? అందరి తన భక్తుల పాపములను తాను అపహరించినా అతడు మాత్రము అనఘనెందెనిసి అంటే తన భక్తుల పాపములను తాను అపహరించిన అతడు మాత్రము, భగవంతుడు మాత్రము అనఘ అంటే పాపరహితుడు అని పిలువబడతాడు అని చెబుతున్నారు. ఇక తాత్పర్యం, మనము మనస్సులోనే సుందరమైనటువంటి అతి విమలమైనటువంటి పదార్థములను భగవంతునికి సమర్పిస్తే భగవంతుడు ఏం చేస్తాడట అంటే, మనము ప్రత్యక్షంగా ఇవ్వటం లేదు, మానసికంగా భగవంతునికి సుందరమైనటువంటి, శుభ్రమైనటువంటి, ఉత్తమమైనటువంటి పదార్థములను నివేదన చేస్తే అటువంటి సుశోభితమైనటువంటి, సుగంధమైనటువంటి, రుచికరమైనటువంటి మానసికంగా మనము సమర్పించినటువంటి ఆ ఫలరాశిని భగవంతుడు స్వీకరించి, మానసికంగా ఇచ్చిన వాటిని స్వీకరించి అలాగా తనకు మానసికంగా సమర్పించినటువంటి అటువంటి పదార్థములకు బదులుగా తన భక్తులకు ఆకాశ గంగా తరంగ పరంపరల వలె అపారమైనటువంటి ఫలములను తన భక్తులకు ఇచ్చి రక్షిస్తాడు మన రమానాథుడు, రమాపతి. అతని కళ్యాణ గుణములలో ఒక్క గుణాన్నైనా మనము తీసుకొని మన ఎదలో పదిలంగా దాచుకుంటే అటువంటి అంటే భగవంతుని గుణాన్ని అపహరించటము, వాని అనంత గుణములలో ఒక గుణాన్నైనా మనము స్వీకరించి ఆకళింపు చేసుకొని మన మనస్సునందు పదిలంగా దాచుకుంటే, పదిలంగా ఉంచుకొని ధ్యానిస్తే అటువంటి తన భక్తుని యొక్క పాపములను తాను అపహరిస్తాడట. తాను తన భక్తుల పాపములను అపహరించిన అతడు మాత్రము పాపరహితుడు అని భావము. ఇక విశేష అర్థాన్ని చూద్దాం. మనదొಳಗೆ ಸುಂದರ ಪದಾರ್ಥವ ನೆನೆದು ಕೈಕೊಂಡು ಬಲು ನೂತನ ಸುಶೋಭಿತ ಗಂಧ ಸುರಸೋಪೇತ ఫలరాశి. మనము భగవంతునికి పూజ చేయాలి, భగవంతునికి సమర్పించాలి. అప్పుడు మనం ఏం చేయాలి? నిజంగా భగవంతునికి అన్నీ సమర్పించాలి. ఉత్తమమైనటువంటి పండ్లు కానివ్వండి, ఫలములు ఫలములు, పుష్పములు, పత్రం, పుష్పం, ఫలం, తోయం అని మనము భక్తితో అన్నీ ఇవ్వాలి. అందులో భగవంతునికి సమర్పించేటటువంటివి అత్యంత శ్రేష్టంగా, ఉత్తమంగా, శుద్ధంగా ఉండాలి. అయితే మనకు
అశక్తత కావచ్చు, అనారోగ్యం కావచ్చు, లేదా దారిద్ర్యం కావచ్చు. అటువంటి సుశోభితమైనటువంటి సుగంధభూయిష్టమైనటువంటి సురసోపేతమైనటువంటి అటువంటి వస్తువులను భగవంతునికి సమర్పించడానికి మనకు భౌతికంగా మన దగ్గర లేదు. ఉదాహరణకు మంచి జీడిపప్పు, గుండ్రమైనటువంటి జీడిపప్పు ఉన్నది. అది కేజీయే దాదాపు మనకు 1000 రూపాయల దాకా ఉంటుంది. అటువంటి జీడిపప్పును మనము కేజీ భగవంతునికి సమర్పించాలి అని మనకు అనిపిస్తుంది, కోరిక. అయితే 1000 రూపాయలు పెట్టి 1 కేజీ మంచి జీడిపప్పును భగవంతునికి సమర్పించడానికి మన దగ్గర ఆర్థిక స్తోమత లేదు. అప్పుడు మనం ఏం చేయవచ్చు? మానసికంగానే మంచి జీడిపప్పును 1 కేజీ జీడిపప్పును భగవంతునికి సమర్పిస్తే, జ్ఞానానుసంధానపూర్వకంగా భక్తితో త్రికరణ శుద్ధిగా భగవంతునికి సమర్పించినప్పుడు అతనేం చేస్తాడు? దానిని కైకొండు, దానిని స్వీకరిస్తాడట. ఇది భగవంతుని యొక్క గొప్పదనము, తన భక్తుల పట్ల భగవంతునికి ఉన్నటువంటి కారుణ్య విశేషము. మనము ఎవరికైనా మనకు కావలసినటువంటి వారికి, అయ్యా నీకు నేను మంచి వస్త్రాలు ఇవ్వాలి అనుకుంటున్నాను, అయితే చాలా వెల ఎక్కువ, నాకు స్తోమత లేదు, కాబట్టి నేను నీకు మానసికంగా ఇస్తున్నాను, స్వీకరించు అని చెబితే ఎవ్వరూ స్వీకరించరు. నీవు లేనిపోని నాటకాలు ఆడవద్దు, ఉంటే ఇవ్వు, లేకపోతే మానివెయ్యి, ఇటువంటి లేనిపోని ఉబుసుపోక కబుర్లు చెప్పవద్దు అని అంటారు. మనుష్యులను తృప్తిపరచాలి అంటే మనము భౌతికంగానే వాళ్ళు కోరినటువంటివి లేదా మనము వాళ్లకు ఇవ్వాలి అనుకున్నటువంటి వస్తువులను భౌతికంగా ఇస్తేనే వాళ్ళు తృప్తి చెందుతారు, సంతోషిస్తారు. ఇది మనిషి యొక్క నైజ గుణం. అయితే భగవంతుడు ఎంతటి గొప్పవాడు అంటే, తన భక్తులకు దారిద్ర్యం ఉన్నప్పుడు, ఇవ్వడానికి అశక్తత ఉన్నప్పుడు, అనారోగ్యం వలన ఉన్నప్పుడు అతను ఏం చేస్తాడు? ఇట్లా నీవు మానసికంగా ఇచ్చిన, అంటే ఇవ్వడము పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి, భక్తితో ఇవ్వాలి. జ్ఞానానుసంధానపూర్వకంగా భగవంతునికి మానసికంగానే సమర్పిస్తే, అదే అన్నారు, మనదొಳಗೆ సుందర పదార్థవ నెನೆದು కొడే కైకొండు బలు నూతన సుశోభిత గంధ సురసోపేత ఫలరాశి. మన మనస్సునందు సుందరమైనటువంటి పదార్థములను స్మరించి ధ్యానించి అత్యంత నూతనమైనటువంటి సుశోభితమైనటువంటి సుగంధయుక్తమైనటువంటి సురసోపేతమైనటువంటి రుచికరమైనటువంటి పదార్థములను మనసా మనము స్మరించి భగవంతునికి సమర్పిస్తే, వీడు నాకు భౌతికంగా ఇవ్వలేదు అని భావించకుండా కైకొండు దానిని స్వీకరిస్తాడట. స్వీకరించి ఇంకా ఏం చేస్తాడట? మనం ఈ హరికథామృత సారంలోనే చెప్పబడుతుంది, కొట్టిదను అనంత మడిమాడి కొడువ. భగవంతునికి మనము అల్పంగా ఆవగింజంత ఇస్తే భగవంతుడు మనకు దానికి అనంతంగా గుమ్మడికాయంత ఇస్తాడు. అది భగవంతుని యొక్క గొప్పదనం. దానిని స్వీకరించి ద్యునది నివహಗಳಂತೆ కొట్టు అవరను సదా సంతైసువను. ఆకాశము నుండి ఉద్భవించినటువంటి గంగ తరంగములు, ఆ గంగలో తరంగములు
అంటే అలలు వస్తూనే ఉంటాయి. ఆ అలలను మనము లెక్కించాలి అంటే అది మన చేత అయ్యే పని కాదు. అంటే అనంతముగా అలలు గంగా నది యందు వస్తూనే ఉంటాయి. ద్యునది నివహగడంతే కొట్టు. ఆ ఆకాశ గంగ యందు వచ్చేటటువంటి ఆ గంగా తరంగముల వలె అతడు ప్రతిఫలాన్ని మానసికంగా ఇచ్చినటువంటి దానిని స్వీకరించి ప్రతిఫలంగా తన భక్తులకు ఇచ్చి అనుగ్రహిస్తాడట. అదే కొట్టిదను అనంతమడి మాడి కొడువా. ద్యునది నివహగడంతే, ఒకటి తరంగములని, ఒకటి గంగయందు ఉన్నటువంటి ఉదక బిందువుల సమూహము వలె. గంగానదిలో ఉన్నటువంటి నీటి బిందువులు ఎన్నున్నాయి అని మనం ఎంచాలి, లెక్కించాలి అంటే సాధ్యము కానటువంటి పని. అంటే అనంతముగా తన భక్తులు ఇచ్చిన దానికి ప్రతిఫలంగా భగవంతుడు అదియు కూడా మానసికంగా ఇచ్చిన దానిని స్వీకరించి ఇస్తాడట. అందుకే మనము భగవంతునికి నైవేద్యం చేస్తాము. భగవంతునికి నైవేద్యం చేయడానికి ముందుగా ధూపార్తి ఏకార్తి అయిన తరువాత నైవేద్యానికి ముందుగా మధ్వాచార్యుల వారు తంత్రసార సంగ్రహంలో చెప్పినటువంటి ఈ శ్లోకాన్ని మనం చెబుతాం. అంటే ఆ శ్లోకంలో భగవంతునికి ఎటువంటి ఆహారములను మనము సమర్పించినాము, ఎటువంటి ఆహారములను, ఇదే అన్నారు కదా, సుశోభిత గంధ సురసోపేత, అత్యంత రుచికరమైనటువంటిది, మంచి వాసన కలిగినటువంటిది, అత్యంత సుందరంగా కంటికి ఇంపుగా ఉండేటటువంటి వాటిని సమర్పించాలి. అదే మధ్వాచార్యుల వారు చెబుతూ ఉన్నారు. అది ఈ తంత్రసార సంగ్రహంలోను తరువాత జయతీర్థుల వారి పద్యమాల కృతి యందు చెప్పబడుతూ ఉన్నది. సౌవర్ణై స్థాళివర్యైర్మణిగణ ఖచితైర్ గోఘృతాక్తాన్ సుపక్వాన్ భక్ష్యాన్ భోజ్యాంశ్చ లేహ్యానపి సకల మహచ్చోష్యమన్నం నిధాయ నానాశాకైరుపేతం సుమధుర దధిఘృతం క్షీరపానీయయుక్తం తాంబూలం చాపి విష్ణో ప్రతిదివసమహం మానసే చింతయామి అని చెబుతూ ఉన్నారు. అంటే మంచి ఆవు నెయ్యితో బాగుగా వండినటువంటి భక్ష్యములు, మంచి అన్నము, అనేక విధములైనటువంటి కూరగాయలతో వండినటువంటివి, మంచి పెరుగు, తేనె, పాలు, తాంబూలము, ఇటువంటివన్నింటినీ భగవంతునికి ప్రతినిత్యము మనము నివేదన చెయ్యాలి. ప్రతినిత్యము ఇటువంటి ఉత్తమ పదార్థాలను మనము భగవంతునికి సమర్పించాలి అని అంటే ఐశ్వర్యం ఉండాలి, సంపద ఉండాలి. సంపద ఉన్నా ఇవన్నీ వండి వార్చి శ్రద్ధతో మడుగుతో పరిశుద్ధంగా సమర్పించేటటువంటి ఓపిక ఉండాలి. ఆరోగ్యం సహకరించాలి, ఇంట్లో భార్యాపిల్లలు సహకరించాలి. అంటే భౌతికంగా ఈ ప్రమాణమునందు, ఈ వాక్యమునందు చెప్పినటువంటి ఉత్తమమైనటువంటి పదార్థాలు భగవంతునికి సమర్పించాలి అంటే చాలా శ్రమపడాలి. వాస్తవికంగా మనకు ఇంతటి ఉత్తమమైనటువంటి పదార్థాలను భగవంతునికి సమర్పించడం సాధ్యం కాదు. కాబట్టి మన శక్తి మేరకు, మన యోగ్యత మేరకు ఎంత మంచి పదార్థములను ఎన్ని భగవంతునికి నివేదనకు పెట్టవచ్చో అన్ని పెట్టి ఈ శ్లోకాన్ని చెప్పేస్తే, అయ్యా నా యోగ్యత మేరకు ఈ పదార్థాలు భౌతికంగా పెట్టాను, అయితే మానసికంగా ఈ అన్ని పదార్థాలను నేను నీకు సమర్పిస్తూ ఉన్నాను, దీనిని నీవు స్వీకరించు అని చెప్పాలి. సరే, ఆ భగవంతుడికి మనము పెట్టేటటువంటి భౌతిక పదార్థాలు కానివ్వండి, మనము ఇచ్చేటటువంటి నివేదించేటటువంటి మానసిక పదార్థములు కానివ్వండి, భగవంతునికి అవసరము లేదు.
ఎందుకంటే వాడు మనమిచ్చేటటువంటి పదార్థాలను వాడు తింటే వాడు భగవంతుడు కాదు. మనం ఇచ్చేటటువంటివి ప్రాకృత పదార్థములు, వాడు అప్రాకృతుడు. ప్రాకృత పదార్థములను అప్రాకృతుడైనటువంటి భగవంతుడు తాను స్వీకరించడుగాక స్వీకరించడు. అంతేకాకుండా వానికి ఆకలి దప్పిక ఏవీ లేవు, వాడు నిత్య తృప్తుడు. అందుకే మనం భగవంతుని నివేదన చేసే ముందుగా చేసిన తరువాత ఈ శ్లోకాన్ని మనం చెప్తాం. శ్రీనివాస నమస్తుభ్యం మహానైవేద్యముత్తమం నిత్యతృప్త గృహాణేదం భగవన్ భక్తవత్సల. హే భగవాన్ భక్తవత్సల, హే శ్రీనివాస, నీవు నిత్యతృప్తుడివి, నీకు ఆకలి దప్పిక ఏదీ లేదు, నీవు అప్రాకృతుడవు, నీకు మేమిచ్చేటటువంటి అన్న పానీయాదులు ఏమీ అవసరము లేదు. అయినా కానీ నీకు నమస్కరించి ఉత్తమమైనటువంటి ఈ మహా నైవేద్యాన్ని నీకు నేను సమర్పిస్తూ ఉన్నాను, నీవు స్వీకరించు, నిత్య తృప్తుడవైనటువంటి నీవు స్వీకరించు అని వానికి సమర్పించాలి. అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు, మనము భక్తి శ్రద్ధలతో ఇచ్చినటువంటి భౌతికమైనటువంటి పదార్థాలను మానసికంగా మనము ఇచ్చినటువంటి పదార్థాలలో ఉన్నటువంటి భగవంతుడు సర్వత్ర వ్యాప్తుడు కాబట్టి, సర్వాంతర్యామి కాబట్టి, ఆ పదార్థములలో ఉన్నటువంటి తనదే అయినటువంటి స్వాఖ్య రసాన్ని తాను స్వీకరించి ప్రాకృత పదార్థాన్ని మనకు వాని నైవేద్యంగా మనకు ప్రసాదంగా వాడు మనకు వదిలిపెడతాడు. అందుకే నైవేద్యము అని అంటూ ఉన్నారు. నిజంగా వాడు మనము పెట్టినటువంటి జీడిపప్పులో అర్ధ కేజీ తినేస్తే మనము వానికి జీడిపప్పు కాదు కదా, నీళ్లు కూడా పెట్టం మనం, వాడు నిజంగా స్వీకరించే వాడే అయితే. అందుకే అన్నారు, సామెత ఉన్నది, నీకు చూపులు మాకు మేపులు అని. వానికి చూపించి మనము తింటామంతే ప్రసాదంగా. వాడు నిజంగా స్వీకరిస్తే మనము ప్రసాదము పెట్టముగాక దేవునికి నైవేద్యం పెట్టము. అయితే ఇక్కడ మనము భగవంతునికి వాడు ఇచ్చిన పదార్థములను మళ్ళీ వానికే సమర్పించడం. కెరయ నీరు కెరగె చెల్లి మనము చెరువుకు వెళ్ళి సంధ్యావందనం ఆచరిస్తాము. ఆ చెరువులో ఉన్నటువంటి నీళ్లను దోసిలిలోకి తీసుకొని భూర్భువస్వహ అని గాయత్రి మంత్రం చెప్పి మళ్ళీ చెరువులోనికి అర్ఘ్యాన్ని వదిలివేస్తాం. అదేవిధంగా ఈ జగత్తుకంతా జగన్నాథుడు జగత్ప్రభువు వాడు ఈ జగత్తులో ఉన్నటువంటి సమస్త పదార్థములు చేతన అన్ని పదార్థములు చేతనంగానివ్వండి అచేతనంగాని మనము మొదలుకొని తృణాంత పర్యంతము జీవ పదార్థములు జడ పదార్థములన్నీ వానికి చెందినవే. వానికి చెందినటువంటి పదార్థములను పాలు పండ్లు పుష్పాలు వీటన్నింటినీ మళ్ళీ వానికే మనము సమర్పించటం అనేటటువంటిదే నైవేద్యము అని అంటారు. ఇక్కడ నైవేద్యము అని అంటే అక్కడ మనం అనుసంధానం చేయవలసినది ఏమిటి అంటే, స్వామి నీవు ఇచ్చినటువంటి దానిని నీకే సమర్పిస్తూ ఉన్నాను. నా యొక్క బింబరూపి భగవంతుడు, నేను పూజించేటటువంటి ప్రతిమాంతర్గతుడైనటువంటి భగవద్రూపము, ఈ పదార్థగతమైనటువంటి భగవద్రూపము, ఈ మూడు రూపములు ఒక్కటే, అన్నియు నీవే అని ఐక్య చింతన చెయ్యటమే నైవేద్యము, భగవంతునికి సమర్పించేటటువంటి నైవేద్యము. కాబట్టి భగవంతుడు ఎటువంటి వాడు అనంటే, మన మనస్సులో మనకు భౌతికంగా ఇవ్వడానికి సాధ్యము కానటువంటి సుశోభితమైనటువంటి సుగంధయుక్తమైనటువంటి సురసోపేతమైనటువంటి పదార్థములన్నింటినీ త్రికరణ శుద్ధిగా భక్తితో జ్ఞానానుసంధాన పూర్వకంగా సమర్పించాలి. సమర్పించినప్పుడు అతడు దానిని స్వీకరిస్తాడు. స్వీకరించి
అనంతముగా మనము ఊహించడానికి సాధ్యము కానంత సంపదను మళ్ళీ మనకిస్తాడు. ఇది భగవంతుని యొక్క కారుణ్య విశేషము. ఇది వేరే వాళ్ళు ఈ విధంగా మనము మానసికంగా ఇస్తే వాళ్ళు స్వీకరించరు. వాళ్ళు స్వీకరించినా మనకు అనంతంగా మళ్ళీ వాళ్ళు ఇవ్వలేరు. అయితే భగవంతుని యొక్క వైశిష్ట్యం ఏమిటి? భగవంతుని యొక్క కారుణ్య విశేషము తన భక్తుల పట్ల ఇంతగా ఉంటూ ఉన్నది. కాబట్టి ఈ కరుణాసంధి యందు ఈ విధంగా మనకు చెబుతూ ఉన్నారు. మానసికంగా భౌతికంగా ఇవ్వటం కంటే మానసికంగా ఇవ్వడం అనేటటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది. మానసిక పూజ చాలా గొప్పది. భగవంతుడు దానికే ఎక్కువ ప్రీతుడవుతాడు. భగవంతుడు తన భక్తులు మానసికంగా ఇచ్చినటువంటి వాటిని ఎలా స్వీకరిస్తాడు అనడానికి ఒక చిన్న ఉదాహరణ. విజయేంద్ర తీర్థుల గురువులైనటువంటి శ్రీ సురేంద్ర తీర్థుల వారు వ్యాసరాజ గురుసార్వభౌముల వారి వద్దకు వచ్చి విజయేంద్ర తీర్థులను పుత్రభిక్షగా కోరుతూ ఉన్నారు. అంటే విజయేంద్ర తీర్థుల వారు వ్యాసరాజ తీర్థుల వద్ద సన్యాస శిష్యులుగా విష్ణు తీర్థులుగా ఉండి విద్యాభ్యాసం చేస్తూ ఉన్నారు. సురేంద్ర తీర్థులు తమ మఠ పీఠాధిపతులుగా ఉత్తరాధికారిగా నియమించుకోవడానికి ఒక మంచి వ్యక్తి కావలసి వచ్చినప్పుడు వ్యాసరాజ గురుసార్వభౌముల వారి వద్దకు వచ్చి, మీ శిష్యుడైనటువంటి విష్ణుతీర్థులను నాకు ఇవ్వండి పుత్రభిక్షగా అని అడిగినప్పుడు వ్యాసరాజ గురుసార్వభౌముల వారు సమర్పిస్తారు. వారినే సురేంద్ర తీర్థులు తమ ఉత్తరాధికారిగా విజయేంద్ర తీర్థులుగా నామకరణం చేసి ద్వైత వేదాంత విద్యా సామ్రాజ్యానికి పట్టాభిషిక్తులను చేస్తారు. వారే విజయేంద్ర తీర్థ కరాబ్జోత్త సుధీంద్ర వరపుత్రక అని రాఘవేంద్ర తీర్థుల పరమ గురువులు. వారు వ్యాసరాజ గురుసార్వభౌముల వారి వద్దకు సురేంద్ర తీర్థులు వచ్చేటప్పుడు ఒక పుష్పవనము కనబడింది, ఒక పూల తోట కనబడింది. చాలా బాగున్నాయి పూలు. అప్పుడు సురేంద్ర తీర్థులు ఏమనుకున్నారట, ఎంత బాగున్నాయి అని ఈ తోటలో ఉన్నటువంటి పూలనన్నింటినీ మానసికంగా భగవంతునికి కృష్ణార్పణమస్తు అని సమర్పించారు. సరే, తరువాత అదే తోటలో వ్యాసరాజ గురుసార్వభౌముల వారి పూజ కొరకు ప్రతినిత్యము పూలను తేవడానికి వెళ్ళి పూలు తెచ్చేటటువంటి వ్యక్తి ఆ పూలను తీసుకొని వ్యాసరాజ గురుసార్వభౌములకు పూజకు పూలను సమర్పించారు. ఆ పూలను చూచిన వెంటనే వ్యాసరాజుల వారు ఇది నిర్మాల్యము, అంటే భగవంతునికి సమర్పించినటువంటిది ఇది అంటే, సురేంద్ర తీర్థులు మానసికంగా భగవంతునికి ఆ తోటలో ఉన్నటువంటి పూలన్నిటినీ సమర్పించినప్పుడు అదే అన్నారు, మనదొడగ సుందర పదార్థవ నెనెదుకొడే కైకొండు బలు నూతన సుశోభిత గంధ సురసోపేత ఫలరాశి. మహాభక్తులైనటువంటి అపరోక్ష జ్ఞానులైనటువంటి సురేంద్ర తీర్థులు మానసికంగా సమర్పించినటువంటి ఆ తోటలో ఉన్నటువంటి పూలన్నింటినీ భగవంతుడు స్వీకరించాడు. అది అపరోక్ష జ్ఞానులైనటువంటి వ్యాసరాజ తీర్థులకు ఆ విషయము తెలిసి ఇది నిర్మాల్యము, భగవంతునికి సమర్పించినటువంటిది అని గుర్తించారు. ఇది మహానుభావుల యొక్క పూజా విధానము. మహానుభావుల, మహాభక్తుల, పరమ భగవద్భక్తుల పూజ, మానసిక పూజాక్రమము ఇలా ఉంటుంది. కాబట్టి మానసిక పూజ భౌతిక పూజ కంటే అత్యంత ఉత్కృష్టమైనటువంటిది. మానసిక పూజకు భగవంతుడు త్వరగా ప్రీతుడవుతాడు. దానిని స్వీకరించి అనంతముగా అద్యునది నివహగళంతె కొట్టు అవరను సదా సంతైసువను. గంగా నదిలో ఉన్నటువంటి తరంగముల వలె, అసంఖ్యాకములైనటువంటి తరంగముల వలె అసంఖ్యాకంగా అనంతముగా భక్తులకు ఫలాన్ని ఇస్తాడు అని చెబుతూ ఉన్నారు. ఈ విధంగా మానసిక పూజ
ఎంత గొప్పది, మానసిక పూజకు భగవంతుడు ఎలా తాను అనుగ్రహిస్తాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చెబుతూ, ఇక సదా సద్గుణవ కద్దవర అఘవ కదివను అనగనెందినిసి. ఎవరైతే తన భక్తులు తన గుణములను దొంగిలిస్తే అపహరిస్తే వారి పాపములను పాపరహితుడైనటువంటి భగవంతుడు అపహరిస్తాడట. ఈ యొక్క పంక్తి యొక్క అర్థాన్ని మనము రేపటి పాఠమునందు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.